మార్పిడి చేయించుకుంటాక వచ్చామండి. హార్ట్ 8 సంవత్సరాలు బట్టి అతనికి వీక్గా ఉందన్నారు. మేము రాజమండ్రి హాస్పిటల్లో చూపించుకున్నాక అతను ఇంకా బాగా మెడిసిన్ వాడుతానే వీక్గా అయిపోయారు బాగా. హైదరాబాద్ ఇవన్నీ తిరిగామండి. డబ్బుల గురించి మాకు ప్రాబ్లం వచ్చి ఆనన్న దుక్కుని కాకినాడ హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో డాక్టర్ గారు ఇక్కడికి మాకు సొల్యూషన్ ఇచ్చారండి. ఇచ్చాక ఇక్కడికి ఈ హాస్పిటల్ పేరు చెప్పాక ఇక్కడికి వచ్చాక ఈ సార్ గారిని కలిపితే సర్జరీ చేస్తామమ్మా, ఒక 2-3 నెలలు పడుతుంది, టైం పడుతుంది అన్నారండి. మళ్ళీ ఒక వారంలోనే మళ్ళీ దొరికిందని ఫోన్ చేసి రమ్మన్నారు. వచ్చామండి. అది సక్సెస్ అయిందండి. అమౌంట్ తెలియదు కానీ బయట అయితే 50 అవుద్ది అన్నారు, 50 లక్షలు అవుద్ది అన్నారు. ఫ్రీగా చేశారండి, ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగా చేశారు సార్. అయితే రాజమండ్రికి చెందిన పుష్ప భర్తకు తిరుపతిలోని పద్మావతి హృదయాలయంలో ఉచితంగా ఆపరేషన్ చేశారు. తమ పాపకు కూడా ఇక్కడ ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారని విజయవాడకు చెందిన జ్యోతిక చెప్పారు. మాకు లాంగ్ డిస్టెన్స్ అయినా కానీ పాప ముఖ్యం కాబట్టి ఇక్కడికి వచ్చి చూపించుకున్నాం. ఇక్కడ ఫస్ట్ టైం చూపించుకోగానే సార్ చెప్పిన విధానం, సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, మేడం చెప్పే విధానం మాకు నచ్చి ఇంకా నమ్మకం కుదిరి మేము ఇక్కడ వచ్చేసాము. ఇంకా 3 times వచ్చాము. 3 times వచ్చిన తర్వాత 4th time ఇక్కడ చేశారు సర్జరీ. టీటీడీ ఆధ్వర్యంలోని ప్రాణదాన ట్రస్ట్ ద్వారా 2021లో ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. ఇందులో ఇప్పటికే 4,000కు పైగా గుండె ఆపరేషన్లు, 20 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేశామని డాక్టర్లు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను ఇక్కడ ఉచితంగా చేస్తామన్నారు. ఇది పద్మావతి చిన్నపిల్లల హృదయాలయము అక్టోబర్ 2021 మొదలుపెట్టాము. ఇప్పుడు మొదలుపెట్టిన ఒక నెలలోనే మనము ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 4,050 సర్జరీల వరకు 4,050 సర్జరీస్ వరకు ఈ హాస్పిటల్లో చేయడం జరిగింది. ఈ గడిచిన 3.5 yearsలో మనము ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రాణదానం ట్రస్ట్లో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 60 beds ఎక్స్క్లూజివ్, చిన్నపిల్లలకి ఎక్స్క్లూజివ్ హార్ట్ సర్జరీస్ చేసే హాస్పిటల్ అన్నమాట. ఆరోగ్యశ్రీ లేకపోయినా బీపీఎల్ కార్డ్, ఆయా రాష్ట్రాల ఆయుష్మాన్ భారత్ కార్డుతో దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారికైనా శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నట్టు చెబుతున్నారు. పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో పెద్దవారికి 20 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. గుండె మార్పిడి శస్త్రచికిత్సలు కూడా చేస్తామండి. గుండె మార్పిడి శస్త్రచికిత్సలు ఎవరికి అంటే ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిలియర్, హార్ట్ డైలేటెడ్ కార్డియోమైపతియో లేకపోతే హార్ట్ పంపింగ్ చాలా తగ్గిపోయి ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిలియర్, బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్కి ఇక్కడ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కూడా చేస్తాము.